ఇచ్చి ఇవి చెయ్యరాదు అని చెప్తే తప్పైంటిది నాకు తెలియదు, తప్పు జరిగింటే శిక్షించాలని అని చెప్పాల్సింది పోయి ఓ మాజీ ముఖ్యమంత్రికి సహకరించాల్సింది పోయి మరి ఎదురుదాడి చేస్తాము. ఇవన్నీ మనం చూస్తాం. మన రైతులకు కావాల్సింది ఆలూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా 2 ప్రాజెక్టులు ఈ మండలానికి కావాలి. ఏబీసీ రెగ్యులరైజ్ చేయడం, అలాగే నగరడోన ప్రాజెక్టు కట్టడం. ఈ 2 మీ వీరభద్రగౌడి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుతో మేము డబ్బులు తీసుకొని వచ్చి ఆ 2 ప్రాజెక్టులు పూర్తి చేసి మళ్ళీ ఎలక్షన్లకు వస్తాం. అప్పుడు మీరు అందరూ కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి 6 ప్యాక్ అంటే మనము బస్సు ఫ్రీ గాని, గ్యాస్ పథకం గాని, ఇంకా 2-3 పెండింగ్ ఉన్నాయి. ఆ 2-3 కూడా చేస్తాం. పెన్షన్ చేశాం. పేద ప్రజలకు 5 రూపాయలకే పువ్వు పెడతా ఉన్నాం. మన గుంతకల్ దగ్గర పోతే మీకు తెలుస్తుంది, లేక ఆదోని దగ్గర పోతే మార్కెట్ యార్డ్ పోతే తెలుస్తుంది. 5 రూపాయలు టీ రాదు రోజు పువ్వు పెట్టే పని అడ్డగించేదానికి జగన్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రోజు రాజకీయంగానే దాన్ని చూస్తా ఉన్నాడు. ఈ రోజు మేము మీ అందరి ప్రజలందరికీ గ్రామానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? మీకు ఏం కావాలి చెప్పండి, మనం ఏం చేసుకుందామని చెప్పి. మీ మాదిరి ఇసుక అమ్మలేదు, మీ మాదిరి ప్యాకెట్ క్లబ్లు పెట్టలేదు, మీ మాదిరి అదేమంటారు మందు సారాయి సీత కర్ణాటక బాగుంటది, మంది గుడ్డీలు వ్యాపారం చేయలేదు. రేపు మళ్ళీ మీరు రెగ్యులర్ ఏడన్నా పోని అంటే అమ్మకాలు కూడా తెస్తుంది. కూరగాయల అంగడి కాడ గుంటకల్ల చేసిన కూరగాయల అంగడి కాడ ఫోన్ పే నడుస్తారు. కానీ బ్రాండ్ షాప్ లో గుడ్డ వేయాలంటే ప్రపంచమంతా కూడా ఫోన్ పేలు